నిజ జీవిత కథల ఆధారంగా అనేక సినిమాలు తెరకెక్కుతాయి. కొన్ని స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంటాయి. వాటి గురించే చర్చించుకునేలా చేస్తాయి. అలాంటి మూవీనే 12th ఫెయిల్. ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ ఐపీఎస్గా ఎలా మారాడు అనేది కథ. గత ఏడాది థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇటీవల ఓటీటీలో సందడి చేస్తోంది. మోస్ట్ వాచబుల్ అండ్ ఇన్స్పిరేషనల్ సినిమాగా నిలిచింది. వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రశంసలు అందుకుంటోంది. ఈ మూవీలో హీరోగా నటించిన విక్రాంత్ మాస్సే నటనకు ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. దేశంలోనే అత్యంత టఫెస్ట్ పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ చిత్రం ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించారు. పేదరికం నుంచి ఐపీఎస్గా ఎదిగిన మనోజ్ కుమార్ శర్మ ప్రయాణాన్ని ఈ చిత్రం ద్వారా చూపించారు. అనురాగ్ పాఠక్ రాసిన నవల నుండి ఈ మూవీని ఆధారంగా తీసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కావాలని చాలామందికి ఉంటుంది. దీనికి అత్యంత ప్రతిష్టాత్మకమైన, కష్టతరమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దీనికి కోచింగ్ సెంటర్లు లేనిదే సాధ్యం కాదు. చంబల్లో జీవిత లక్ష్యం అంటూ లేని ఓ కుర్రాడు ఐపీఎస్ అయ్యేందుకు ఎలాంటి పరిణామాలు దారితీశాయి? 12th ఫెయిల్ అయిన అతడు ఐపీఎస్ అధికారిగా ఎలా మారాడు? అతడు కోచింగ్ సెంటర్లో ప్రేమించిన అమ్మాయి శ్రద్ధా జోషి ఐఆర్ఎస్ అవ్వడం వెనుక ఎంత కృషి చేసింది అనేది ఈ మూవీ కథ. ఈ మూవీలో మనోజ్ క్యారెక్టర్లో విక్రాంత్ మాసే నటించగా శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్ నటించారు. ఇప్పుడు ఈ మూవీ హిట్ కొట్టడంతో ఈ రియల్ హీరో ఎవరు అంటూ నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ జంట ప్రస్తుతం ట్రెండింగ్లో నిలుస్తోంది. 1977లో మధ్యప్రదేశ్లోని బిల్గావ్ అనే గ్రామంలో పేద కుటుంబంలో పుట్టాడు మనోజ్ శర్మ. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కడుపు నిండా తినలేని దయనీయ స్థితి. ఇంటికి సరైన కప్పులేని కుటుంబంలో కష్టాలు కడగళ్ళు చూశాడు మనోజ్. అతనికి ఒక సోదరుడు ఉన్నారు. మనోజ్ చదివినా కూడా అత్యవసర మార్కులే వచ్చేవి. అతను 12వ తరగతి ఫెయిల్ కావడంతో కష్టాలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే ఓ సంఘటన అతడిని ఐపీఎస్ చదవాలని నిర్దేశించేలా చేస్తుంది. అయితే అనుకున్నంత సులువు కాదు ఐపీఎస్ అయిపోవడం. అందుకు సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలని తెలుసుకున్నాడు. కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిసి ఢిల్లీ బాట పట్టాడు. ఇంటి ఆర్థిక పరిస్థితి తెలిసిన అతడు తన సంపాదనతోనే ఈ పరీక్షలకు ప్రిపేర్ కావాలి అనుకున్నాడు. టెంపో డ్రైవరు, లైబ్రరీ ప్యూను, ఓ డాగ్ వాకర్ ఇలా వచ్చిన పనిని చేసి ఆ డబ్బులతో ప్రిపేర్ అయ్యాడు. లైబ్రరీలో ప్యూన్గా పనిచేస్తున్నప్పుడు ఎంతోమంది జీవిత చరిత్రలు చదివి స్ఫూర్తి పొందాడు. జీవిత సత్యాలు తెలుసుకున్నాడు. ఒక సివిల్ సర్వీస్లో 3 సార్లు విఫలమయ్యాడు. అయినా సరే ఓటమిని అంగీకరించలేదు అతను. 4వసారి ఆల్ ఇండియా 121వ ర్యాంక్ సాధించాడు. ఇప్పుడు ముంబై పోలీస్ విభాగంలో అదనపు కమిషనర్గా పనిచేస్తున్నాడు. తనతో పాటు కోచింగ్ సెంటర్లో పరిచయమైన శ్రద్ధా జోషి ఐఆర్ఎస్గా ఎన్నికైంది. 2005లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కొడుకు పేరు మానస్ శర్మ, కూతురు పేరు చియా. శ్రద్ధా జోషి శర్మ ఉత్తరప్రదేశ్లో 1979లో జన్మించారు. ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. శ్రద్ధా చదువులో ఫస్ట్ వచ్చేవారు. తన 12వ బోర్డు పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 13వ ర్యాంక్ సాధించారు. అంతేకాకుండా ఆయుర్వేద వైద్యం, శస్త్రచికిత్సలో బ్యాచిలర్ డిగ్రీని కూడా పూర్తి చేశారు. ఆమె కొన్నాళ్ల పాటు డాక్టర్గా పనిచేశారు. శ్రద్ధ ప్రస్తుతం మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ముంబై మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరి 12th ఫెయిల్యూర్ నుంచి ఐపీఎస్ వరకు ఎదిగి తన జీవితమే సినిమాగా తీసేంత ప్రభావితం చేసిన మనోజ్ కుమార్పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.